ఏదైతే భూభారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ఆర్డీఓ గారు, దాంతో పాటు రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులు, మరి ఈ కార్యక్రమానికి గ్రామ మండలం మన మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగన్న గారు, మరి కందుకూరు మండల్ మాజీ డిప్యూటీసీ బుక్క జంగారెడ్డి అన్న గారికి, మరి కందుకూరు మండల్ మాజీ డిప్యూటీసీగా పాండు గారికి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మన కందుకూరు మండల్ రాణాపతిరెడ్డి గారికి, సీనియర్ నాయకుడు సత్తన్న గారికి, మరి కుప్షన్ నంబర్ మాజీ సులేమన్ అన్న గారికి, డైరెక్టర్ విష్ణు గారికి, శ్రీధర్ గారికి, పాండన్న గారికి, మహేందర్ గారికి, మాజీ సర్పంచ్ జంగయ్య గారికి, మరి చాలా మంది డబ్బడగూడ సంబంధించిన గ్రామ అధ్యక్షులు, మండల నాయకులకు, మరి డబ్బడగూడ సంబంధించిన మా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మంచి భూభారతి కార్యక్రమం ఏదైతే గతంలో ధాన్యాన్ని ఏదైతే గత ప్రభుత్వాలు తీసుకొచ్చి మరి 10 సంవత్సరాల కాలంలో కొన్ని అక్కుదొక్కలు నడిచినాయి చాలా. మరి దాన్ని సాధించాలంటే అప్పుడు గత ప్రభుత్వాలు ఏదైతే ధరణిలో తండ్రి కొడుకులే కూర్చొని నిర్ణయం తీసుకొని ఈ ధరణి విషయంలో చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డ వాస్తవము. మరి ఇలాంటి రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంచి కార్యక్రమం, ఈ భూభారతి అనేది ఒక్క రోజులో కానీ 2 రోజుల్లో చేయలేదు. దీని భూభారతి కార్యక్రమంలో సంవత్సరం కాలం దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి అధికారులను పిలిపించి, నాయకులకు, రైతులను పిలిపించి ఏడాది వరకు దీన్ని సమర్థించి మంచి కార్యక్రమం భూభారతి కార్యక్రమం ఉంది. కాబట్టి మన డబ్బడగూడ గ్రామంలో రాజకీయం చేయకుండా ఏదైతే రైతులకు ఏదైతే ధరణిలో కానీ ఏదైతే అప్పుడు జరిగిందో ఇప్పుడు అలా కాకుండా మరి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎంఆర్ఓ గారు కానీ స్థానికంగా ఆర్డీఓ సార్ మీద మనకు కందుకూరులో ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సార్. మరి గత ప్రభుత్వంలో గత నాయకులు ద్వారా మీరు కూడా కొంచెము అందులో రైతులకు నష్టం జరిగిన విషయం కూడా వాస్తవం అందులో నాకు కూడా తెలుసు. అది మరి అలాంటివి కాకుండా రైతులకు, నాయకులకు, పార్టీలకు చూడకుండా మంచి రైతులకు ఎవరికైతే నిజంగా వాళ్ళకు లభి ఉంటారో, నిజంగా వాళ్ళకు ఎలాంటి ఉండో దాన్ని చూసి అయితే ఉంటే మరి అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారి నుంచి ఆర్డీఓ గారి దగ్గర పోయేది. మరి ఆర్డీఓ సార్ మరి కలెక్టర్ పంపించేవారు. మరి ఈ రైతులకు ఊర్లో ఏసం చేసే వాళ్ళకు ఇక్కడ మండలం అయితే రాగదరు కానీ కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే ఈ రైతులు పోలేదు సార్. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యలు మనం ఉంటే మన ఊర్లోనే వచ్చి ఆ సమస్యలు ఇక్కడనే ఇప్పుడు ఆడియో సార్ మనకు సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీ సమస్యలు ఉంటే మరి ఇక్కడనే అయ్యేది ఇక్కడనే చేస్తారు. మరి కాను ఉంటే దాన్ని మరి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ, మరి రాజకీయం చేయకుండా మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పి మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే భూభారతి ఉందో మీరు దాన్ని న్యాయం చేయాలని చెప్పి, ఏదైతే రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆడియో